రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగ 38వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నాలుగుకాళ్ల మండపం వద్ద శుక్రవారం ఉదయం రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వంగవీటి రంగ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన వ్యక్తి వంగవీటి రంగ అని ఆయన తెలిపారు. అధికారం కోసం పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు వంగవీటి రంగ అని కొనియాడారు. వంగవీటి రంగ చనిపోయి 38 ఏళ్లు అవుతున్నా మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలవడానికి త్యాగనిరతే కారణమని ఆయన తెలిపారు. వంగవీటి రంగ చూపిన మార్గంలో యువత పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళి, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, రాధారంగ మిత్రమండలి నాయకులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్, జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మరియు ఆముదాల వెంకట్ నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు నాలుగుకాళ్ల మండపం దగ్గర తిరుపతి పట్టణంలో సమర్పించి, అదేవిధంగా ఉదయం టిఫిన్ కార్యక్రమాలు కూడా పేదలకు అందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఆయన చేసిన రంగా గారు చేసిన సేవలు 38 సంవత్సరాలు ఆయన చనిపోతే కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. రంగా గారి అభిమానులు వాళ్ళందరూ కూడా ఈరోజు 38వ వర్ధంతిని సందర్భించుకొని మనసులో తలుచుకొని ఆయనకు భగవంతుడు ఆయనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆయనకు కల్పించాలనేసి కూడా పైలోకంలో కల్పించాలనేసి కూడా కోరుకుంటూ ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకు సేవలు చిరస్మరణీయమైనది, మరోరానిది. ఎప్పటికి కూడా ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయాడు శాశ్వతంగా. ఆయన ఈరోజు తిరుపతి రంగా గారి మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు మన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనుషులు జన్మిస్తారు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే వారు పరమపదించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలబడిపోతారు. అటువంటి నాయకుడు రంగా గారు. ఆయన చేసిన పని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పని ఈ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రమే కాదు దేశమంతా కూడా రంగా గారిని తలుచుకునే లాంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఆయన ఘన నివాళులు అర్పించాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మేము తిరుపతిలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు విచ్చేశారు. మరియు కుటుంబ నాయకులందరూ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఆయనకి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము పేద ప్రజలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది. మేము భవిష్యత్తులో ఎన్నో వంగవీటి మోహన్ రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన వేసిన బాటలో మేమందరూ నడిచి ఆయన నాయకత్వంలో చేసిన ఎన్నో మంచి పనులు మేము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళి మేము ప్రజలకు బాసటగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.